హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్నారు ఎస్పీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉన్న ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఫ్రెండ్స్. ఈ చేపల కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తుంటారు, బట్ నేను చూపించే స్టైల్ అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ముందుగా 1 కేజీ చేపలను అయితే తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ పెరుగుని అయితే వేసుకొని మొత్తం ముక్క పట్టుకునేంత వరకు మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన అయితే పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నీసు వాసన అంతా పోయి చేప ముక్కలో ఉన్న నీసు వాటర్ కంటెంట్ అంతా కిందకి డ్రాప్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా డ్రాప్ అయిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. ఆ తర్వాత లోతైన గిన్నెని తీసుకుని అందులో ఒక 50 గ్రాముల చింతపండుని అయితే వేసుకుని అందులో ఒక 100 ml వాటర్ని అయితే యాడ్ చేసుకుని మనం రసంలాగా అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పున్న గిన్నె లేదా ఒక కడాయిని అయితే తీసుకుని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఒకటిగా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చీలికి పెట్టుకుని ఒక 5 పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. కొంచెం స్పైసీ తక్కువ తినవాలైతే ఒకటి తక్కువ వేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనకి ఎంతైతే రుచికి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకోండి. కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కలను అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకుని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వల్ల గ్రేవీ అనేది థిక్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 150 ml లేదా ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ని వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కరివేపాకు రుబ్బలను కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చేపల్లో ఎటువంటి గట్టిని అయితే యూజ్ చేయకూడదు. గట్టి పెడితే ఏంటంటే ముక్క అనేది విడిపోతుంది ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 చెంచాడు మెంతిపొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని ఒక మీడియం సైజు ఉన్న టమాటాని అయితే తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 17 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఉడికిపోయి టమాటా అనేది సాఫ్ట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక అరకట్ట కొత్తిమీర అయితే ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలాగైతే వచ్చింది కదా, ఇలా కన్సిస్టెన్సీ వచ్చి గ్రేవీ అంతా థిక్గా వచ్చిన తర్వాత మీకు ఈ గ్రేవీ సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని, లేదు అనుకుంటే కనుక ఇంకో 2 నిమిషాలు ఉంచుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.